మీరు చెప్పండి మీ సమస్యలు ఏమన్నా చెప్పండి. ఉంటుంది అంటే మళ్ళీ మీకే ఇబ్బంది. ఇప్పుడు చెప్తే నేను ఏదైనా సరి చేసిపోతాను. రాండి మెకానిక్ అంటారండి. నేను ఎమ్మెల్యే గారు ఎలా వీటికి ఆడికి తిరుగుతాండి ఒక్కటుండో దాదా బాగున్నారు కదా. మన బస్సు బాగా రిపేర్ చేసి కండిషన్ చేసి అలా మీరు సార్ ఆడుతున్నారంటే అట్లా మధ్యలో బ్రేక్ డౌన్ అయితే మనకి చదివారు. రేపు 15 నుంచి మనం బరువు యాత్ర రేపు పొద్దున ఎక్కడ మనకి ఇబ్బంది లేకుండా స్పేస్ అయితే మనం చెప్పాము. రిక్వైర్మెంట్ ఇచ్చారా? ఇచ్చారు, అన్ని డిపోలు ఇచ్చారు సార్. టైమ్లీ సప్లై వచ్చినాయి. ఆర్డినేట్ 20 ఇంకా చిన్న అసెంబ్లీలు 13 అసెంబ్లీలు స్టాక్ ఉన్నాయి. 13 అసెంబ్లీలు నేను మన ఖైదు దాని మీద ఎక్కువ ఇంకా మళ్ళీ మెయింటెనెన్స్ అంతా ఏదైనా ఎమర్జెన్సీ కూడా మనం చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. 100% ఉంటుంది. వీళ్ళు కాదు డ్రైవర్లు కండక్టర్లు కూడా బస్సు ఎడ్యుకేట్ చేస్తున్నాం. బాగా ఎందుకంటే పరిస్థితిని ఒకేసారి లోడ్ పడే లోపల వీళ్ళు ఇదేం ఫ్రీ అనేది మాట్లాడాలి. లాంగ్వేజ్ చేంజ్ అయిపోతే రియాక్షన్ ఎక్కువ వస్తుంది. నిన్ను ఎవరు ఇమ్మన్నారు, చంద్రబాబు ఇచ్చింది, నువ్వెందుకు మాట్లాడుకో, ఇవన్నీ నాకు మంచి ఎమ్మెల్యే గారు. ఆయనతో మీరు మంచి పేరు కావాలి కదిరికి. ఎక్కువ సార్ నేను ఎక్కితే మేము సంతోషిస్తాం. మేము వెళ్ళిపోతున్నాం. నిజంగా నాకు చాలా సంతోషం వచ్చింది ఇక్కడ చూసిన తర్వాత. ఇంత చొరువైన ఎమ్మెల్యే గారిని నిజంగా అభినందించాలా. ఆర్టీసీని తన సొంత సంస్థగా భావించి ఈ ఆర్టీసీని ఇంత క్లీన్ అయితేనేమి, అన్ని సదుపాయాలు రోడ్లు అయితేనేమి, క్లీనింగు, మరి గార్డెన్ కానీ అన్నీ చేస్తూ ఉన్నాడు. చాలా ధన్యవాదాలు ఆయనకి ఆర్టీసీ తరఫున నేను చెప్తున్నాను. ఎందుకంటే దాదాపు నేను ఇప్పుడు 30 నియోజకవర్గాలు తిరిగింటాను. మొట్టమొదటిసారి ఆర్టీసీ యాజమాన్యం ఆయన్ని అభినందిస్తున్నారంటే నిజంగా ఇది అభినందించే విషయం అని మీ అందరికి తెలియజేస్తున్నాను. న్యాయాన్ని అన్యాయం చేసేపోతుంది. నాకు ఇష్టమైన ఎమ్మెల్యే కూడా మా అంటే రైట్ రైట్ అంటే ఆయన పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. అట్లా మా యూనియన్ అధ్యక్షుడు కూడా సార్ బాగుంటాడు, బాగా పాజిటివ్గా ఉంటాడు. అన్న ఎప్పుడు ఇట్లా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండాలి. ఇంకా పైకి పోనీ తల్లి, ఇంకా పైకి అట్లా